ఆల్మోస్ట్ కొంచెం దూరం వచ్చాం. 10 కిలోమీటర్లు ఏమో వచ్చినాం. ఇంక 26 కిలోమీటర్లు పోవాలి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఐఎమ్ యువర్ కిట్టు. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మనం ఒక ప్లేస్ విజిట్ అవ్వబోతున్నాం, సన్ రైజ్ వ్యూ పాయింట్. అండ్ టైం వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 4:35 అవుతుంది. మనం పోయే డెస్టినేషన్ ఈ నుంచి ఎగ్జాక్ట్ 36 కిలోమీటర్స్ ఉంది. పోదాం, ఆల్రెడీ లేట్ అవుతుంది. ఇప్పుడు లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యేలోపు చాలా లేట్ అయింది. పోదాము, పోయి ఆడ కలుసుకుందాము. బైక్ మీద పోతున్నాము. బైక్ మీద కూడా చూపిస్తా వ్యూస్. అంటే మోటో వ్లాగింగ్ ఏం చేస్తలేను ఈరోజు, ఎందుకంటే ఇద్దరం పోతున్నాం, నేను మా బొమ్మడిది. మోటో వ్లాగింగ్ అయితే ఏం చేస్తలేను, నార్మల్గా వెళ్ళిపోదాం బండి మీద. చూపిస్తాం మన వ్యూస్ వస్తాయి, ఏంది ఎట్లా పోతున్నాము అని చెప్పి. మాతో పాటు ఉండి చూడండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ బైక్ మీద కలుసుకుందాం. బాయ్. స్టార్ట్ అవుతున్నాం, బండి తీస్తున్నాం. వాడు మొక్కుతుండు, ఏమో వేస్తుండు, అంతరాలు వేస్తుండు. అట్రా తీరా. రైట్ మళ్ళీ హ్యాండిల్ కొంచెం ప్రాబ్లం ఉంది. అది ఒక్క నిమిషం, సామాన్లలో పెడదాం. ఇవి స్టార్ట్ అయిపోయినాం గాయస్, పోతున్నాము. ముందు ముందు చూపిస్తాం, మాతో పాటు ఉంటే చూడండి మీరు కూడా. చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. వచ్చేసినాం. ఫస్ట్ మైక్ తీస్తాం, మైక్ తీసుకొని క్లారిటీగా మాట్లాడతాం. వచ్చేసినాం లాస్ట్, మనం వచ్చేసినాం డెస్టినేషన్. డెస్టినేషన్ పేరేంటి తెలుసా? మాట్లాడి రా. ఆగుతావు 2 నిమిషాలు, ఆగుతావు 2 నిమిషాలు, ఆగుతావు 2 నిమిషాలు. ఎందుకు కొరుతున్నావు? మాట్లాడి, నీకు కూడా మైక్ ఇస్తా, మాట్లాడు. కోహిడా హిల్స్ మనం వచ్చింది అయితే. అంటే నాకు ఫస్ట్ టైం, నాకు నిన్న నైటే తెలిసింది ఇట్లాంటి ప్లేస్ కూడా ఉంటుందని. నాకు తెలియదు, మా బొమ్మది గారు చెప్పిండు. వచ్చేసినాము, వ్యూ పాయింట్ పోదాం. ఫస్ట్ ఆడ దర్శనం చేసుకుంటాడంట. ఆ దర్శనం చేసుకొని రాగానే మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం పైకి. చేసుకో, అక్కడ అనుకుంటుంది విగ్రహం. ఓ దర్శనం చేసుకున్నాము. హనుమంతుని గుడి కూడా ఉంది కొండ.
ఏముంది వ్యూ అయితే ఏం కనబడుతుంది, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. ఎట్లుంది బామ్మ అది? ఎన్నో విజిట్ వస్తూనే ఉంటాడు ఆడు. పుట్టకు ఒక ఆమె వేసుకొని వస్తే ఇట్లాంటి మస్తు తెలుస్తాయి. ఆడే చెప్పిండు నాకు ఇన్ని రోజులు తెలియదు ఇది, ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు కాతాగూడ హిల్స్, వికారాబాద్, కేసర్గుట్ట అవి మూడే తెలుసు. ఇప్పుడు ఇది ఏమన్నా కనబడుతుంది, ఇది వస్తుంది కదా. పొద్దున 3 గంటలకు లేచి స్నానం చేసుకొని వచ్చినాను. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, దాని దగ్గర కూడా అది ఉందా సాంగి టెంపుల్. అది మనకి నియర్ బై సాంగి టెంపులే. మన నెక్స్ట్ డెస్టినేషన్ అక్కడనే. కొంచెం ఇది అయిన తర్వాత పోదాం. సూర్యుడు లేస్తుంది మెల్లమెల్లగా, వచ్చిందే దానికోసం. అటు సైడ్ పోయి టైం ల్యాబ్స్ పెడదాం సూర్యుడు వచ్చేది. దాని తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ అక్కడ కనిపిస్తున్న లైటే, ఆ లైట్ దగ్గరికి మనం పోయేది. అండ్ వ్యూ పాయింట్ వచ్చేసి అక్కడ కూడా బ్యాక్ సైడ్ ఉంది, కొండ ఉంది కదా అక్కడ, దాని మీద పోతే మంచిగా కనిపిస్తుంది అంట నాకు తెలియదు. అండ్ ఇక్కడ హనుమంతుని స్టాచ్యూ విగ్రహం ఉంది కదా, అక్కడ దాని పక్కకు కూడా మంచిగా ఉంది. పోయి ఆడ కూర్చున్నా, పోయి హనుమంతుని విగ్రహం పక్కన కూర్చొని సన్ రైజ్ ఎంజాయ్ చేసి తర్వాత వేరే స్పాట్ వచ్చేసేది. సూర్యుడు కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే మేము కూర్చున్న స్పాట్ కరెక్టేనా కదా, అంటే ఇక్కడనే వస్తాడా, కొంచెం అటు సైడ్ వస్తాడా, కన్ఫ్యూజన్ అది మాకు. ఎందుకంటే ఇక్కడ గ్యాంగ్ వస్తుంది, అటుపోతే అక్కడో గ్యాంగ్ వస్తుంది, కనిపించలే చెట్ల డౌన్, అక్కడో గ్యాంగ్ వస్తుంది, అక్కడ ఇంకో కొండ ఉంది, అక్కడో గ్యాంగ్ వస్తుంది. మాకే క్లారిటీ లేదు. అందుకే ఇక్కడ కూర్చున్న మీ నుంచి మంచిగా కనబడుతుందేమో. ఎందుకంటే ఇక్కడ నుంచి ఓవరాల్ వ్యూ ఉంది, ఎక్కడ వచ్చినా వీ కెన్ క్యాప్చర్ ఇట్ అన్నట్టు. రీల్స్ చూస్తున్నాయి, రీల్స్ ఉండికి ఇంత దూరం వచ్చిండు వీడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సన్ రైజ్ చూసినాము, సన్ రైజ్ చూసేసినాము, మస్తు అనిపించింది. అంటే మీకు అనిపిస్తుందా లేదా, ఒక్క నిమిషం చూపిస్తాను. నాకేం కనపట్టలేదు. అక్కడ చిన్నగా కనబడుతుంది. నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అంటే ఇంకా మైక్ పెట్టలే, మైక్ ఇప్పుడే తీసిన నుంచి మైక్ పెట్టలే, అందుకే వాయిస్ కొంచెం లో వస్తే అడ్జస్ట్ చేసుకోండి. పోతున్నాం. ఇక్కడ కోహేదో వాటర్ ఫాల్స్ ఉందంట, వాటర్ ఫాల్స్ పోదామా సాంగి టెంపుల్ పోదామా అని ఆలోచిస్తున్నాము. ఏదైనా ఒకటి పోతాం ప్రజెంట్ అయితే, చూద్దాం. ఇక కొండ ఎక్కేటప్పుడు కొంచెం చీకటి ఉండే, తీసిన వీడియో మంచిగా వచ్చిందో లేదా చూసుకోవాలి. నేను ఇప్పుడు కొండ దిగేటప్పుడు తీస్తా, ఏది బాగా వస్తే అది పెడతా. కలుద్దాం. ఇక ఆకలి కూడా అవుతుంది, ఏం తినలే. 3 గంటలకు స్నానం చేసి వచ్చినాం. హలో తమ్ముడు స్నాప్ పెట్టలే కాదు, అందుకే స్నాప్ కూడా పెట్టలే. కాలు దెబ్బ పిచ్చోడు. చూద్దాం, కొండ దిగుదాం. ఇక వాటర్ ఫాల్స్ ఉంటుందా, మంచిగా ఉంటుందా వాటర్ ఫాల్స్? ఇప్పుడు ఏమో నేను అది ఎప్పుడు అరే దెబ్బ ఇడెంత తీటాడంటే కాలు నొప్పి ఉంది. బండి నేను నడుపుతా అంటున్నా, వద్దు నేనే నడుపుతా. పెట్టినా అది రీసెంట్గా షార్ట్ యాక్సిడెంట్ అయింది అని, మాన్బాడు ఈ మాన్బాడే. నేను నడుపుతారా బండి అంటే వద్దు నేనే నడుపుతా అంటుండు. వానికి అంత ఉన్నప్పుడు మనకెందుకు, రెస్ట్ తీసుకొని వెనక చూసుకొని మంచిగా వీడియోలు తీసుకున్నాం. మర్యాదలు చేయాలి కదా బొమ్మర్ది. ఏం మర్యాదలు, టిఫిన్ తినిపిస్తలేడు మర్యాదలు. బండి నడుపుతున్నాడు, బండి నడిపిస్తున్నావు మర్యాదనా రా, నేను కూడా నడిపించుకుంటారా.
ఏముందిరా మోటార్ బ్లాక్ చేసుకుంటే కూడా వీడియో తీయచ్చు కదా. టైర్ సౌండ్ కదా అట్లా వస్తుంది, గాలి లేదా వ్యూ చూడండి ఎట్లుంటో. అయ్యో మధ్య పాపడు వస్తుంది, ఇగ్నోర్ అయ్యారా బట్టతల. ఏంటి బ్రో అంత మాట బట్టతల కాదు, ఏమన్నా అనిపిస్తుంది. అది హైవే, అది అక్కడ కనిపించేది హైవే, ఇది మొత్తం సిటీ. ఇప్పుడు మేము కొండ మీద ఉన్నాము, హైలైట్ స్పాట్ ఇది, వ్యూ స్పాట్ అయితే. వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. అండ్ వేరే దగ్గర కూడా పోతున్నాం కదా, అక్కడ కూడా కొండలు ఏమన్నా ఉన్నాయి, ఏమన్నా కనబడుతుంది అసలు. పొద్దున చలికాలం కదా, కొంచెం మంచు పడుతుంది కదా, దానివల్ల ఇంకా క్రేజీ కనబడుతుంది వ్యూ. మంచిగా ఎట్లా అంటే ఏదో మన దగ్గర ఏరియా కాకుండా ఏటో తెలియని ఏరియాకు పోసినట్టే అనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. ఇక్కడ ఫోటోలు దిగుదాం, ఇక్కడ కొండల దగ్గర బాగుంది. 2-3 ఫోటోలు దిగితే బాగుంటుంది అంతే. ఫోటోలు దిగి ఫోటో తీసుకున్నాం, కుదిరితే ఒక వీడియో కూడా తీసుకున్నాం రీల్ పెట్టడానికి. ఖాళీ రోడ్, ఖాళీ కొండ అయితే వస్తుంది. ఫోటోలు దిగుదామంట 2-3 దిగి వేరే స్పాట్ దగ్గర మళ్ళీ కలుద్దాం. ఇంకేకి ముంగడ ఒక డ్యామ్ ఉంది, సాంగి టెంపుల్. ఆ డ్యామ్ పోదాం అనుకున్నాం యాక్చువల్గా, కాకపోతే వెదర్ మొత్తం మబ్బులు అవుతున్నాయి. మళ్ళీ చాలా లాంగ్ పోవాలి, అదే రిస్క్ ఎందుకు అని చెప్పి రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ 2 ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం. ఇప్పటికైతే రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. మళ్ళీ వర్షం పడ్డది అనుకో, పోవడానికి కష్టం అవుతుంది. మళ్ళీ వీనికి 11 o'clock ఆఫీస్ ఉంది, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి రిటర్న్ అవుతున్నాం ఇంటికి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. ఫిర్ మిలేంగే, బాయ్.